ఒకవేళ యవనస్తులైనా ఎవరైనా ఉన్నారేమో వివాహం కావలసిన వారు, ఒకవేళ మీ అమ్మా నాన్న బలవంతంగా రక్షణ లేని వారికి ఇచ్చేస్తానని చెప్పినా మీరు అస్సలు ఒప్పుకోవద్దు. నేను చేసుకోనని చెప్పండి. దేవుడు మీకు మంచి భర్తలను ఇస్తాడు, మంచి భార్యలు ఇస్తాడు. సరే, ఈమె వాళ్ళ పిల్లలకి ఎవరిని తీసుకొచ్చింది? మోయాబు అన్య స్త్రీలను తీసుకొచ్చి వివాహం. ఆ విషయంలోనూ దేవుడిని అడగల, చేసిందంతా చేసేసి ఇప్పుడు దేవుడు ఏమంటుంది? దేవుడు నాకు ఎంత దుఃఖం కలుగు చేశాడో అంటుంది. హల్లెలూయా. దేవుడు ఎవ్వరికి దుఃఖం కలుగు చేయడు. మనం చేసే పనులే మనకి శోధనలుగా మారుతాయి. దేవునికి స్తోత్రం. సరే, ఈ నయోమి రూతును తీసుకుని వచ్చేసింది. మరి బెత్లెహేములోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరే ఉన్నారు. పురుషుల సాయం ఎవరు లేరు, మగ దిక్కు ఎవరు లేరు. మరి పని ఎలాగా, వాళ్ళకి ఆహారం ఎలాగా అంటే నయోమి రూతుతో చెప్పింది, నువ్వు వెళ్ళి పరిగేరుకునిరా, వాటితో మనము జీవనం సాగిద్దామని. రూతు వెళ్ళింది, పరిగేరుకుని వచ్చిన వాటితో వాళ్ళు మరి చక్కగా వాళ్ళు జీవనాన్ని గడుపుతున్నారు. ఒకానొక రోజున ఆమె ఒక పొలంలోనికి వెళ్ళింది. ఆ పొలము ఆ దేశంలోని మిక్కిలి ధనవంతుడైన వాని యొక్క పొలము. ఆయన పేరు బోయాజు. ఆ పొలంలోనికి వెళ్ళి పరిగి ఏరుకుంటూ ఉన్నది. అదే సమయంలో బోయాజు అక్కడికి వచ్చాడు. బోయాజు అక్కడికి రాగానే ఎవరు ఈ కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి అని అడిగితే అక్కడున్న పనివారందరూ చెప్పారు, ఈమె నయోమితో పాటు వచ్చేసిన తన కోడలైన రూతు మోయాబీయురాలు అని చెప్పింది. తన గురించిన విషయాలన్నీ కూడా రూతు గురించిన విషయాలన్నీ కూడా బోయాజుకు చెప్పారు. చెప్పగానే ఆయన విని చాలా సంతోషించి ఆమె దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలు ఆయన రూతుతో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నీవు నీ తల్లిదండ్రులను నీ స్వదేశాన్ని విడిచి వచ్చావు. దేవునికి స్తోత్రం. చదవండి ఆ మాట, మనం చదువుకున్నటువంటి 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీతో బోయాజు ఇప్పుడు అంటున్నాడన్నమాట, ఆయన పొలంలోనే రూతు పరిగె ఏరుకుంటుంది. ఆమె గురించిన విషయాలన్నీ తెలుసుకుని ఆమె దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి నీవు ఎరగని జనమునొద్దకు వచ్చేసావు కదా, ఖచ్చితంగా నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? తన సొంత జనాన్ని విడిచిపెట్టేసింది, తన జన్మభూమిని విడిచిపెట్టేసింది, తల్లిదండ్రులను విడిచిపెట్టేసి తన దేవుణ్ణి కూడా విడిచిపెట్టేసింది. ఎందుకంటే ఆమె ఏమంది నయోమితోటి, నీ దేవుడే నా దేవుడు ఇక నుంచి అన్నది. దేవునికి స్తోత్రం. తన దేవుడిని విడిచిపెట్టేసి ఇశ్రాయేలులు ఆరాధించే దేవుణ్ణే తన దేవుడిగా చేసుకుంది. ఇన్ని పనులు చేసింది కాబట్టే బోయాజు అంటున్నాడు కదా, నీవు చేసిన దానికి నీకు యెహోవా ప్రతిఫలమిచ్చును. ఆమేన్. ఆమెను అలా దీవించాడు బోయాజు. మరి ఆమె ఆ ప్రతిఫలాన్ని పొందుకుందా? ఆమె చేసిన దానికి ఏమైనా ప్రతిఫలం పొందుకుందా ఆమె అంటే, ఖచ్చితంగా ప్రతిఫలము పొందుకుంది. ఎటువంటి ప్రతిఫలం అంటే, మొట్టమొదటిగా ఏ పొలములో అయితే ఆమె పరిగె ఏరుకుందో ఆ పొలానికి యజమానురాలైపోయింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ పొలములైతే పరిగి ఏరుకుని బ్రతికిందో ఆ పొలానికి ఏమైంది? ఆమె యజమానురాలైంది. ఎలా అయింది అని అంటే, బోయాజు అనే ఆ వ్యక్తి వీళ్ళకి సమీప బంధువుడు అనమాట. ఇందాక చెప్పాను కదా, కుమారులు ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఇక పిల్లలు ఎవ్వరూ లేరు అనుకోండి, దగ్గర బంధువు ఎవరైనా ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఆ దగ్గర బంధువు ఎవరు అంటే బోయాజు. గనుక ఆమెను వివాహము చేసుకుని విడిపించాడు. తద్వారా ఆ దేశంలోనే బెత్లెహేములోనే మిక్కిలి ధనవంతుడైన బోయాజుకు భార్య అయింది. ఆయన పొలానంతటికి ఏమైంది? యజమానురాలయ్యింది. అక్కడితో ఆగిపోలేదు ఆమె ప్రతిఫలం, అక్కడితో ఆమె దీవెన ఆగిపోలేదు. ఆమె చేసిన దానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడింది. బోయాజు రూతు వివాహం చేసుకున్నారా? వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఒబేద్ అని పేరు పెట్టారు. ఒబేద్ ఎవరిని కన్నారంటే యెష్షయి అని కన్నారు. యెష్షయి ఎవరిని కన్నారంటే దావీదుని కన్నారు. దావీదు వంశంలో నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అలా దావీదున పుట్టిన కుమారులు, వాళ్ళకు పుట్టిన కుమారులు, వాళ్ళకు పుట్టిన కుమారులు, అలా చివరికి వచ్చేసరికి ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా వాళ్ళ వంశావళిలో
ఈమె చేర్చబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, అబ్రహాము ఇస్సాకుని కనిన ఇస్సాకు, యాకోబుని కనిన యాకోబు వాళ్ళ 12 మంది పిల్లలు కనే అని ఉంటుంది కదా. అలా చదువుతున్నప్పుడు ఆ వంశావళి పేరులో మరియా కాకుండా 3 స్త్రీల పేర్లు అందులో ప్రత్యేకంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. తామారు, రాహేలు, రూతు. మిగతా పేర్లన్నీ కూడా పురుషుల పేర్లే. చూడండి, రూతు మోయాబీరాలు, అన్యురాలు, దేవుని ఎరగనటువంటి బిడ్డ అయినప్పటికీ కూడా ఆమె ఏ వంశములోకి చేర్చబడిందో తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. దేవునికి స్తోత్రం. ఆ వంశావళిలో రూతు పేరు ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా రూతు అనే ఆ స్త్రీ పేరు మీద ఒక గ్రంథం ఉన్నది, ఒక పుస్తకం ఉన్నది. ఎంత గొప్ప ఘనత చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రతిఫలాన్ని రూతు పొందుకుందో మనము చూస్తా ఉన్నాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నిశ్చయముగా దేవుడు ఆమె చేసిన దానికి ఆమెకి ఏమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు చేసిన దానికి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. వాక్యం ఒక చోట ఇలా ఉంటుంది, ఏమనంటే రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది కదా, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. ప్రతి వానికంట వాని క్రియల చొప్పున దేవుడు ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. అంటే మనము చేసే క్రియలను బట్టి ఖచ్చితంగా మనం ఏమి పొందుకుంటాం? ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మంచి పనులు చేస్తే మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాం. చెడ్డ పనులు చేస్తే ఖచ్చితంగా చెడ్డ ప్రతిఫలమే పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? మనము చెడ్డ వాటిని విత్తి మంచి ఫలాలు ఎలా కోయగలం? మన జీవితం అంతా చెడుతనంగా ఉంచుకుని మంచి ప్రతిఫలాన్ని దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకోగలం? నువ్వు చెడ్డ పనులు చేస్తూ చెడుతనము చేస్తూ ఉన్నావనుకో, నీ ఫలము కూడా చెడుతనముగానే ఉంటుంది. నువ్వు మంచివానిగా మంచిగా నువ్వు ఉంటే నీ ప్రతిఫలం కూడా ఎలాగుంటుంది? మంచిగానే ఉంటుంది. ప్రతిఫలం అంటే మనం ఏమి విత్తుతామో దాని నుంచి కోసే పంటనే ప్రతిఫలం. విత్తేటప్పుడు కేవలం 1 బస్తా మాత్రమే విత్తుతాం. 1 బస్తా నారు వేస్తారు, దాన్ని మొత్తం 1 ఎకరం అంతా ఇత్తుతారు. పంట కోసేటప్పుడు మామూలుగా ఒక 100 బస్తాలు కోస్తారు. విత్తింది ఎంత? కోసింది ఎంత? అలా కోసిన దానినే ప్రతిఫలం అంటారు. మనం ఏమి విత్తుతామో అదే ప్రతిఫలాన్ని కోస్తాం. జామ తోట విత్తామనుకోండి, జామ పండ్లనే కోస్తాం. మామిడి తోట విత్తామనుకోండి, మామిడి పండ్లనే కోస్తాం. హల్లెలూయా. ఏమి విత్తితే అదే కోస్తాం. నువ్వు చెడుతనము విత్తావా, చెడుతనమే కోస్తావు. మేలు విత్తావా, మేలే కోస్తావు. కీడు విత్తావా, కీడే కోస్తావు. ఎవని క్రియల చొప్పున వానికి దేవుడు ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. అందుకనే ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకున్నాడు. నువ్వు చెడుతనంగా జీవిస్తూ అంత బాగానందులో ఏం అవ్వట్లేదులే, దేవుడు చూస్తాడులేదులే అనుకుంటున్నావేమో. కానీ ఒకానొక రోజున మాత్రం తప్పకుండా ఆ ఫలాన్ని నువ్వేం చేస్తావు? పొందుకుంటావు, కోస్తావు. సరే, మనము మంచి ప్రతిఫలాన్ని కోసేవారంగా ఉండాలి. దేవుడు అందరికీ వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అందుకని మనం మంచి క్రియలు చేస్తే ఏం పొందుతాం? మంచి ప్రతిఫలాన్ని మనము పొందుతాం. ఏం చేస్తే మనం ప్రతిఫలం పొందుతామో 4 విషయాలు క్లుప్తంగా నేను మీకు చెప్తాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల వరకు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల వరకు. నీవు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. మొదటిగా దేవుడు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడంటే ఉపవాసము చేసినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని దగ్గర నుంచి మనము ఫలము పొందుకోవాలంటే ఖచ్చితంగా ఉపవాసము చేయాలి. ఉపవాసము అని అంటే అంటే దగ్గరగా, వాసం అంటే నివసించుట. దగ్గరగా నివసించుటే ఉపవాసం. ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉన్నప్పుడు మనము దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునితోటే ఉండాలి. అదే అసలైన ఉపవాసం. దేవుని దగ్గర ఉండకోకుండా, దేవుని దగ్గర సమయం పొందకోకుండా చాలామంది ఏమనుకుంటారంటే ఉపవాసం అంటే అన్నం మానేయడమే, ఏమీ తినకుండా ఉండడమే ఉపవాసం అని అనుకుంటారు. అది ఉపవాసం కాదు. అన్నం మానేస్తారు, ఏమి తినడం తాగటం మానేస్తారు. కొంతమంది అంటారు కదా, నేను ఉమ్ము కూడా మెంగను అంటారు. కట్టికి ఉపవాసం చేస్తారు, కానీ ఏం చేస్తారో తెలుసా? రోజంతా పనులు చేసుకుంటూ ఉంటారు. అది ఉపవాస ప్రార్థన కాదు. దానికి ఏం పేరు పెట్టవచ్చు అంటే ఉపవాస పనులు. హల్లెలూయా. ఏమని పేరు పెట్టవచ్చు? ఉపవాస పనులు. కొంతమంది ఊరు వెళ్ళిపోతారు ఉపవాసం ఉండి, అప్పుడు ఏం పేరు పెట్టవచ్చు? ఉపవాస ఊరులు అని పెట్టచ్చు. ఉపవాసం అంటే ఏంటి? దేవునితో ఉండాలి, దేవుని దగ్గర ఉండాలి, దేవునితోటే గడపాలి. నువ్వు ఏ రోజైతే ఉపవాసం చాటించుకున్నావో ఆ రోజు ప్రత్యేకంగా వెళ్ళిపోవాలి. మనుషులతో ఎక్కువగా కలవకూడదు, మనుషులతో ఎక్కువగా మాట్లాడకూడదు, అనవసరమైన సంభాషణ చేయకూడదు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితోటే మాట్లాడాలి. దేవునికే నీ విన్నపాలన్నీ తెలిపి చేసుకోవాలి. అలాగని ఎక్కువసేపు మనం ప్రార్థన చేయలేం. కాబట్టి నువ్వు ప్రార్థన చేయగలిగినంతసేపు ప్రార్థన చేయాలి. తర్వాత వెంటనే పాటలు తీసుకోవాలి, పాటలు పాడవచ్చు. తర్వాత వాక్యం తీసుకోవచ్చు, వాక్యం చదవచ్చు, స్తుతులు ఉంటాయి, స్తుతులు చెప్పవచ్చు. అలా కొద్దిసేపు సమయం గడిపి మరలా ప్రార్థనలోనికి వెళ్ళొచ్చు. అలాగా నువ్వు ఎంత టైం అయితే అనుకున్నావో అంత టైం వరకు కూడా దేవుని దగ్గర ఉండడమే, దేవునితో గడపడమే నిజమైన ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కొన్ని క్లిష్టమైన కార్యాలు, జరగని కార్యాలు, మనము మామూలుగా ప్రార్థన చేస్తే జరగని కార్యాలు ఉపవాస ప్రార్థన వలన జరుగుతాయి. అందుకనే ఉపవాసం ఉండాలి. ఒక రోజున యేసయ్య లేని సమయంలో ఆయన శిష్యుల దగ్గరికి దెయ్యం పట్టిన, మోగ దెయ్యము పట్టిన ఒక కుర్రవాడిని తీసుకుని వాళ్ళ తండ్రి వచ్చాడు. వచ్చి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ప్రార్థన చెయ్యండి, మా కుమారుడికి దెయ్యం పట్టింది అన్నారు. శిష్యులో ప్రార్థన చేశారు, కానీ ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఈలోగా యేసయ్య వచ్చాడు. యేసయ్య రాగానే ఆ తండ్రి గబగబా వెళ్ళి ఆయన పాదాల మీద పడి, నీ శిష్యులను ప్రార్థన చేయమన్నారు కానీ చేశాను, కానీ ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, నీవైనా నా కుమారుని బాగు చేయని వేడుకొనగానే యేసయ్య వెంటనే ఆ కుమారుని తీసుకురమ్మని చెప్పి, మోగవైన చెవిటి దెయ్యం ఆ వీనిని వదిలిపో అని గద్దించగానే వదిలి వెళ్ళిపోయింది. ఆ కుమారుడు చక్కగా లేచి మాట్లాడుతూ తండ్రితో పాటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఏకాంతంగా వచ్చారు యేసయ్య దగ్గరికి. ఏకాంతంగా వచ్చి అడుగుతున్నారు, యేసయ్య మేము కూడా నీతో పాటు ఉన్నాం కదా, నీతో పాటు మేము తిరుగుతున్నాం కదా, సేవ చేస్తున్నాం కదా, మరి మేము వెళ్ళగొడితే ఎందుకు దెయ్యము వెళ్ళలేదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా? ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. ప్రార్థన వలననే అన్న మాట మీద పైన సంఖ్య ఉంటుంది, దాని కింద చూస్తే దానికి అర్థం ఏముంటుందో తెలుసా? ఉపవాస ప్రార్థన వలననే అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొన్ని కార్యాలు ఉపవాస ప్రార్థన వలననే మనం జయించగలం, ఉపవాస ప్రార్థన వలనే మనం జరిగించుకోగలం. నీ ఇంటిలో ఏదైనా సమస్య తీరట్లేదు, మామూలుగా ప్రార్థన చేసినా అది నీ కార్యం జరగట్లా, అప్పుడు వెంటనే నువ్వు ఏం చేయాలో తెలుసా? ఉపవాస దినము ప్రకటించుకోవాలి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుని ఒక రోజు, రెండు రోజులు కాదు, ఒక రోజు లేక 3 రోజులు, అంతకన్నా ఎక్కువ ఉండాలంటే 7 రోజులు, అలా ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుని ఆ అంశము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ అంశం పట్ల ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. ఎందుకంటే మనం అన్నం మానేసి కూర్చుని అడుగుతున్నాం కదా, అప్పుడు దేవునికి జాలి కలుగుతుంది ఖచ్చితంగా మన మీద. మీ పిల్లలు ఎవరైనా కోపగించి అన్నం తినకుండా కూర్చున్నారనుకోండి, నాకు సైకిల్ కొను అన్నారు,
ఇప్పుడు ఎందుకు సైకిల్, నేను తర్వాత కొంటానులే, ఇప్పుడు డబ్బులు లేవు అన్నారు మీరు. వాడు అంటాడు, నువ్వు కొంటావా కొనవా, కొనే వరకు కూడా నేను అన్నం తిన్నా అంటాడు. నువ్వేమంటావు? రోషంతో తింటే తిను, లేకపోతే మాని, ఆకలిస్తే నువ్వే తింటావు అంటావు. హల్లెలూయా. కానీ వాడు నీకంటే రోషం కలిగిన వాడు మొదటి పూట తినడు, అడుగుతావేమో చూస్తాడు, అడగవు నువ్వు. రెండో పూట కూడా తినడు, రెండో రోజు వచ్చేస్తుంది, అయినా అలాగే పట్టుకుని ఉంటాడు. సైకిల్ కొంటే తింటాను, లేకపోతే తినను అంటాడు. రెండో రోజు చూస్తావు, రెండో రోజు అంతా తినలేదు. అప్పుడు మెల్లిమెల్లిగా నీకు మనసు పీకుతుందా లేదా, బాబోయ్ వీడు అన్నం తిని 2 రోజులు అయిపోయింది అని తల్లిదండ్రులుగా మన మనసు పీకుతుందా లేదా? పీకి వెంటనే మనమే వెళ్ళి ఏమంటాం, సరే నువ్వు అడిగింది కొంటాలే, ముందు వచ్చి భోజనం చెయ్యి అంటామానమా? దేవునికి స్తోత్రం. శారీరక తల్లిదండ్రులమైన మనకే మన పిల్లల పట్ల అంత ప్రేమ ఉంటే, మనందరినీ తన స్వహస్తాలతో తన అరచేతుల్లో పెట్టుకుని చెక్కుకున్న ఆయన పిల్లలమైన మన పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా అన్నం మానేసి కూర్చో. ఏ రోజైనా కూర్చున్నావా నీ భర్త మారాలని, నీ పిల్లలు మారాలని? ఒక్క రోజైనా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? నువ్వు ప్రార్థన చేయవు. ఓ దైవజనులు మాత్రం ప్రార్థన చేసేయాలి, మా భర్త మారాలి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మా పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలి, ఉద్యోగం రావాలి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దైవజనులు కోరుతున్నావు, కానీ నీవు ఎప్పుడైనా ఉపవాసం ఉండి నీ పిల్లల భవిష్యత్తు కొరకు, నీ భర్త రక్షణ కొరకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా ప్రార్థన చేసావా? ఎందుకు ఆలకించడు దేవుడు? అలా కట్టిన ఉపవాసం ఉండి మనం కడుపు మార్చుకుని దేవుడిని అడిగితే దేవుని కనికరం ఎందుకు రాదు మన మీదకి? మనం అడగక ఆయన కృపను పొందుకోలేకపోతున్నాం. ఈ రోజు నుంచైనా మీరు అలవాటు చేసుకోండి. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఏదైనా తీరని సమస్యలుంటే వెంటనే ఉపవాసం చాటించుకోండి, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోండి. మీరు దేవుని సన్నిధిలో ఆ అంశము కొరకు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఉపవాసము చెయ్యాలి ఖచ్చితంగా. క్రైస్తవునికి ఇది ఒక అలవాటుగా ఉండాలి. ఉపవాసం అంటే బాబోయ్ నేను ఉండలేను అనేటువంటి వాళ్ళు అసలు క్రైస్తవులు కాదు. నన్ను అడిగితే అందరికీ ఇది అలవాటై ఉండాలి. సరే చూడండి, నినివే పట్టణ ఈ ఉపవాస ప్రార్థన ఎంత గొప్ప అద్భుతమైనదంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నినివే పట్టణస్థులు దేవుడు తన మనసే మార్చేసుకున్నాడు. నినివే పట్టణాల్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. అవునా కాదా? యోనాను పిలిచి అన్నాడు, యోనా నినివే పట్టణం యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, వాళ్ళ మీదకి నాశనం పంపిస్తానని వెళ్ళి ప్రకటించు. యోనా ముందు వెళ్ళలేదు, వేరే పట్టణానికి వెళ్ళే వాడెక్కేశాడు. కానీ దేవుడు మొత్తానికి అతను పట్టుకుని నినివే పట్టణానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. వచ్చి నినివే పట్టణం అంతా ప్రకటించాడు, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని ప్రకటించగానే నినివే పట్టణస్థులు ఏం చేశారో తెలుసా? మొత్తము ఆ పట్టణములో ఉన్న పురుషులేంటి, స్త్రీలేంటి, చిన్నపిల్లలేంటి, పెద్దలేంటి అందరూ కూడా ఉపవాస దినము చాటించుకున్నారంట. అందరూ తమ తమ వస్త్రాలు తీసివేసి గోనె బట్ట ధరించుకుని బూడిదలో కూర్చుని దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. ఈ వార్త ఆ నినివే పట్టణం యొక్క రాజు గారికి తెలిసిందంట. తెలియగానే ఆయన కూడా ఏం చేశారు? వెంటనే తన సింహాసనమేంచి దిగి తన రాజ వస్త్రాలు తీసివేసి గోనె బట్ట ధరించుకుని ఆయన కూడా ఉపవాసం ఉండి ఒక చాటింపు వేయించారు. ఆ చాటింపు ఏంటంటే, పట్టణంలో ఎవ్వరు కూడా ఏమీ తినకూడదు, కనీసం ఈ పశువులకి నీళ్లు కానీ మేత కానీ మీరు పెట్టకూడదు, ఏ ఒక్కరు కూడా ఏమి తినకూడదు. కనీసం పశువులను కూడా వాళ్ళు ఉపవాసం ఉంచేశారు. ఎప్పుడైతే వాళ్ళందరూ ఏకీభవించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో దేవుడంట తన మనస్సును మార్చేసుకున్నాడంట. అంతకుముందు ఏమన్నాడు? లేదు, నినివే పట్టణాన్ని కాల్చేయాలి, నినివే పట్టణాలు ఏమైనా సరే నాశనం చేసేయాలి అన్న దేవుడు వీళ్ళు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో ఆయన పశ్చాత్తాపడి వాళ్ళ కన్నీటిని చూసి ఈ పట్టణాన్ని నాశనం చేయనని చెప్పి దేవుడు తన మనసు మార్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే దేవుని యొక్క మనసునే మార్చేస్తుంది. దేవుడు అనుకున్న దానినే జరగకుండా చేయగలిగిన శక్తి, ఆయన చెయ్యాలనుకున్న దాన్ని చెయ్యకుండా చేసే శక్తి ఎక్కడుందో తెలుసా? ఉపవాస ప్రార్థనలో ఉంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నువ్వేమో దేవునికి విరోధంగా జీవిస్తున్నావు, దేవునికి చాలా కోపం పుట్టిస్తున్నావు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఈ బిడ్డకి కార్యం జరగకుండా అడ్డగిస్తానని దేవుడు అనుకుంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాసముడి ప్రార్థన చేస్తావో వెంటనే దేవుడు మనసు మార్చుకుని, అప్పుడైతే అలా అనుకున్నాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈమెకి కార్యం చేయాలని దేవుడు అనుకుంటాడు. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది. దేవుడు అనుకున్న దానినే చేయకోకుండా మార్చివేయగలిగిన శక్తి ఎక్కడుంది చెప్పండి? ఉపవాస ప్రార్థనలో ఉంది. గనుక మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోండి. అప్పుడు దేవుడు ఏమిస్తాడంట? మీకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకున్నా. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది, కానీ ఉపవాసము చేయనప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు నీకు ప్రతిఫలం వస్తుంది? అక్కడ వాక్యం అన్నుంది కదా, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు. అంటే రహస్యంగా ఉండాలి నీ ఉపవాసం. రహస్యంగా చూచే తండ్రికి మాత్రమే కనబడాలి నీ ఉపవాసం. మళ్ళా చదువుదామా ఆ యొక్క వచనాలు. మనం ఇందాక చదివి, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మీకు మీ ఉపవాస ప్రార్థనకు ఖచ్చితంగా ప్రతిఫలము కలగాలంటే ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, దుఃఖముకులై ఉండొద్దు. మీ ఉపవాసము మనుషులకు తెలియాలి, కనబడాలని ఆశించొద్దు. కొంతమంది ఉసూరమని కూర్చుంటారు. ఏంటమ్మా అలా ఉన్నామంటే? ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఏం చెప్పుకోవాలి? ఉపవాసం. ఉపవాసం ఉండి ఊర్లు వెళ్ళిపోతారని చెప్పాను కదా ఇందాక. ఊర్లు వెళ్ళిపోతారు. వాళ్ళేమో చుట్టాలేమో భోంచేయండి అమ్మా, భోంచేయండి అమ్మ అంటారు. బాబోయ్ నేను ఉపవాసం భోంచేయను అంటారు. ఉపవాసం ఉంటే ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. ఉపవాసం వెళ్ళి ఊరెళ్ళి అందరికీ నేను ఉపవాసం నేను ఏం ముట్టుకోను అని చెప్పుకోవడం వల్ల ఏమవుతుందని ఇక్కడ వాక్యం సెలవిస్తుందో తెలుసా? నీ ఉపవాసం కనుక మనుషులకు తెలిస్తే, కనబడితే ఖచ్చితంగా నువ్వు ఆల్రెడీ ఫలం పొందేసుకున్నావు. నీకు ఇక దేవుని దగ్గర నుంచి ఏ ప్రతిఫలం రాదు. ఉపవాసం ఉన్నప్పుడు అది రహస్యంగా ఉండాలి, దుఃఖముక్కులే ఉండకూడదు. అసలు నిజంగా ఉపవాసం ఉంటే మన ముఖంలో దుఃఖమే ఉండదు, నీరసమే ఉండదు. మోషే గారు 40 రాత్రులు పగలు ఎక్కడున్నారు? కొండ మీద దేవునితో అలాగే ఉండిపోయారు ఉపవాసం ఉండి. దేవునితో ఉన్నప్పుడు అసలు ఆకలి దప్పికలు అనేవే తెలియవు. మోషే 40 రాత్రులు పగలు దేవునితోటే ఉన్నాడు, అసలు ఏమీ పుచ్చుకోలే. మనం ఉండే ఒక్కరోజుకే మధ్యలో వాటరు, మజ్జిగ, జ్యూసు, ఏమైనా పప్పులు ఉన్నాయనుకోండి అవి ఒక్కోటి లోనేస్తూ ఉంటాం. అందుకనే మన ముఖాల్లో నీరసం అసలు రాకూడదు. ఎందుకంటే ఏదో ఒకటి పడేస్తున్నాం ఉపవాసం అని చెప్పి నీరసం రాకూడదు. కానీ అన్నీ సీక్రెట్గా లాగించేసి ముఖాలు మాత్రం ఎలా పెడతాం? వికారంగా పెడతాం. మోషే 40 రాత్రులు పగలు అసలు ఏమీ తీసుకోకుండా మంచినీళ్ళు కూడా తాకుండా అలాగే ఉండిపోయారు. మరి ఆయన ముఖం ఎలా రావాలి? కిందకు వచ్చేటప్పుడు లంకనాలు చేసిన వాళ్ళలాగా రావాలి, తూలుతూ పడుతూ రావాలి. అవునా కాదా? 40 రాత్రులు పగలంటే మాటలు కాదు. 40 రాత్రులు పగలు ఉండాలంటే ఖచ్చితంగా దేవుని పర్మిషన్ ఉండాలి. అలా ఉంటే ఒకవేళ ఉంటానని తెగించి కొంతమంది ఉండి ప్రాణం పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. అది అసాధ్యమైన పని. కానీ మోషే చూడండి, అలా దేవునితో పాటు ఉండి ఆయన వచ్చుచున్నప్పుడు ఎలా వచ్చారో తెలుసా? శక్తితో వచ్చారు. ఆయన వస్తుంటే ఆయన ముఖంలో నుంచి ఏమొస్తుందో తెలుసా? ప్రకాశం, వెలుగు. కింద ఉన్నటువంటి ప్రజలు ఆ వెలుగును మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అని అంటే ఆయన ఏం చేశారంట? ఆ దుప్పటి తీసుకుని ముఖం కప్పుకుని లోపలికి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం. నిజంగా మనం ఉపవాసం ఉంటే మన ముఖాలు ప్రకాశిస్తాయి. ఆమేన్. మన ముఖాల్లో నీరసం ఉండదు, మన ముఖాల్లో ఏ బలహీనత ఉండదు. మనం ఉట్టిట్టి ఉపవాసాలు కాబట్టి నీరసం వస్తుంది. ఉపవాసం అని అటు ఇటు తిరుగుతాం, అది చేస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మొత్తం ప్రపంచంలో ఉన్న గొడవలన్నీ మనకు కావాలి. అన్ని చెత్త అంతా పోజేసుకుంటాం, లోపలేసుకుంటాం. ఇక దేవునితో ఉంటే ఏం శక్తి వస్తుంది మనకి? ప్రార్థన చేస్తే ఏం శక్తి వస్తుంది మనకి? ఉపవాసం ఉన్నప్పుడు లోక వార్తలు అసలు ఏమి వినకూడదు.
మనుషులతో సహవాసము చెయ్యకూడదు, ప్రత్యేకంగా దేవునితో మాత్రమే ఉండాలి. ఇక్కడ అంటుంది కదా, మనుషులకు కనబడాలని నువ్వు చేస్తే, నేను అన్ని రోజులు ఉన్నాను ఇన్ని రోజులు ఉన్నానని నువ్వెవ్వరికీ చెప్పకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు అది రహస్యంగా నీకు మాత్రమే, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, కామన్. ఇంకా అందరికీ మనం చాటింపు వేసుకోకూడదు. అలా చాటింపు వేసుకుంటే దేవుని దగ్గర నుంచి నీకు ఫలం ఏమి రాదు. ఆల్రెడీ మనుషుల దగ్గర నుంచి నువ్వు సానుభూతి పొందేస్తావు కాబట్టి అదే నీకు ప్రతిఫలం. కానీ నువ్వు ఉపవాసం ఉన్నప్పుడంట నీ ముఖము కడుగుకుని, అక్కడేముంది, నీ తల అంటుకుని. తల అంటుకోవడం అంటే మన భాషలో తలస్నానం. ఎందుకంటే తల అంటుకోకపోతే జిడ్డుగా ఉంటుంది, నూనె ముఖం, కాబట్టి తల అంటుకోవాలి, ముఖం అప్పుడు ఫ్రెష్గా ఉంటుందని దాని అర్థం. అయితే ఆత్మీయ అర్థం ఏంటి? తల అంటుకోవడం అంటే బైబిల్ ప్రకారంగా కీర్తనాకారుడు దావీదు ఏమంటున్నారో తెలుసు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో మన తల అంటుకో. నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ చేత మనం అంటుకోవాలి. ముఖము కడుక్కోవడం, హల్లెలూయా. ఏం చేయాలంట? తల అంటుకుని ముఖము కడుక్కోవాలి. అంటే హృదయము కూడా శుద్ధి చేసుకుని అప్పుడు ఉపవాసం ఉండి రహస్యంగా కనబడే దేవునికి మాత్రమే నువ్వు చేస్తే రహస్యంగా చూచే తండ్రి నీకేమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉన్నా నీకు ఎందుకు ప్రతిఫలం రావట్లా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఎందుకు నీకు కార్యం జరగట్లేదు అని అంటే నీ ఉపవాసాన్ని మనుషులందరికీ చాటిస్తున్నావు. నీ ఉపవాసాన్ని అందరికీ చెప్పుకున్నా గొప్పగా, నేను కాబట్టి ఉపవాసం ఉంటున్నాను ఇన్ని రోజులని అందరికీ మనమే బోరేసుకుంటాం, చాటింపేసుకుంటాం. అందువలన నీకు ఏ ప్రతిఫలము రావట్లా. ఇక నుంచి మీరు ఆ పద్ధతి మానండి. ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా నీకు మాత్రమే అది ఉండాలి, దేవునికి నీకు మాత్రమే తెలియాలి, ఎవ్వరికీ చెప్పుకోవద్దు. అప్పుడు రహస్యంగా చూచే తండ్రి నీకేమిస్తాడో? ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం.